అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో, వాటి గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే 3 గ్రహాలు మార్పు చెందాయన్నమాట. మొట్టమొదటిది సూర్యుడు. తమిళ వర్షపరపు అంటారు. తమిళనాడు వాళ్ళకి ఏదైతే కొత్త సంవత్సరం అనేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే మొదలవుతుందన్నమాట. అయితే మేషంలోకి సూర్యుడు రావడం 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే శుక్రుడు మీనరాశిలోకి వచ్చేశాడు. బుధుడు కూడా వక్రగతిలో ఉండి మీనరాశిలోకి రావడం జరిగింది. మరి దీనివల్ల కూడా 12 రాశుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే సూర్యుడు, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ గ్రహాలు కుంభరాశిలో, శుక్ర బుధ రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ వారంలో మనం కానీ చూసుకుంటే మొట్టమొదటి ఆదివారం నుంచి శనివారం వరకు, ఆరుద్ర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా విని మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం కానీ నా యొక్క పై నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులున్నా సరే, సమస్యలున్నా సరే వాటికి పరిష్కారం అనేది జ్యోతిష శాస్త్రంలో దొరుకుతుంది. మీరు చేయవలసిందల్లా సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరని మీరు కాంటాక్ట్ చేయడమే. కాబట్టి చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కలిసిన ఒక ఫోటో, చేతి రేఖలు ఆడవాళ్ళది ఎడమ చేయి, మగవాళ్ళది కుడి చేయి పంపించండి. ముఖం ఫోటో పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. మీనరాశి వాళ్ళకి 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ రాశి యొక్క స్థితి, గురువు ఇప్పుడు 27వ తారీఖు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. దానివల్ల కాస్త ఇబ్బందులు, చికాకులు, అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోవడం, మానసిక స్థితి బాగా లేకపోవటాలు జరుగుతాయి. కాబట్టి మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకోవడం చాలా మంచిది. దాని కొరకు మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సూర్యుడి యొక్క మార్పు వల్ల ఆరోగ్యం మీద దెబ్బ చూపిస్తాడు. బుధుని యొక్క మార్పు వల్ల మంచి సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు కూడగడతారు. భార్యాభర్తలు చాలా బాగుంటారు, అన్యోన్యంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి బంధువులతో, స్నేహితులతో విరోధాలు, గొడవలు ఉండే అవకాశాలు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. మీనరాశి వాళ్ళ యొక్క స్థితిగాన్ని చూసుకుంటే ధన ఆదాయంలో బాగా దెబ్బ పడుతుంది. కుటుంబంలో కొంత అశాంతి కలిగి ఉండే అవకాశము, పిల్లల చదువు విషయంలో అశ్రద్ధ కనిపిస్తుంది. అనేక రకాలుగా ఈ రాశి వాళ్ళకి సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ విదేశీ చదువులు, వాళ్ళ పై చదువుల కోసం విదేశీయానాలు, ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. స్పోర్ట్స్లో ఉన్నవారు పైకి వస్తారు. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి సయోధ్య కలిగి బాగుంటుందని ఆల్రెడీ చెప్పాను. అదృష్టం కూడా ఈ వారం మీకు బాగా తక్కువ. ఎంత కష్టపడ్డా కూడా అదృష్టం అనేది కలిసి రాదు. ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్, పై అధికారుల ప్రశంసలు అన్నీ కూడా ఈ నెల 25 వరకు చాలా బాగుంది. తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదైనా పెండింగ్ ఉంటే ఈ లోపలే మీరు సంపాదించుకోవడం మీనరాశి వాళ్ళకి మంచిది. వ్యాపారంలో నష్టాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయటం మంచిది. మీనరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గురు మంత్రాలని రోజు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. మీరందరూ 12 రాశుల యొక్క ఫలితాలు విన్నారు కదా. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, జ్యోతిష్యం కొరకు మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ, మా ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.